షూట్ కోసం కాంగ్రెస్ లో పంచతంత్రం ఏర్పాటైంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నత స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో ఈ టాప్ 5 నేతలు ఏం చేయబోతున్నారు, 4 ఎమ్మెల్సీలో కాంగ్రెస్ కు ఎన్ని, మిత్రపక్షాలకు ఎన్ని కేటాయించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. భరత్, కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లు ఎప్పుడు ఖరారయ్యే అవకాశం ఉంది అసలు? ఎస్, అంటే ఇప్పుడు 10వ తేదీలోపు నామినేషన్ వేయాలి స్పందన. ఇంకా మిగిలింది 4 డేసే. ఎందుకంటే లాస్ట్ డే 10th కదా. 10th రోజు నామినేషన్ వేయాలంటే 9th లోపు డిసైడ్ చేయాలి. ఇంకా మిగిలింది 3 రోజులే. నాకు తెలిసి బహుశా 7వ తారీఖు 8వ తారీఖు అభ్యర్థులు ఖరారు చేస్తారు. అటు బీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ 1 సీటు, కాంగ్రెస్ అయినా. ఇవాళ నాకున్న సమాచారం ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. 5 నేతలు, ఇంపార్టెంట్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ 5 కీలకం. ఈ 5 ఇవాళ కూర్చొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు 4 ఉన్నాయి. 4 నాకున్న సమాచారం ఏంటంటే, ఒకటి ఖచ్చితంగా సిపిఎంకు కానీ ఎంఐఎం కానీ ఇచ్చే అవకాశం ఉంది. సిపిఎం వాళ్ళు అడుగుతున్నారు, మాకు 2 సీట్లు మీరు ప్రామిస్ చేశారు కదా, ఇవ్వండి, ఎన్నికలకు ముందు ప్రామిస్ చేశారు కదా అని అడుగుతున్నారు. ఇంకొకటి, ఇప్పుడు 5 సీట్లు ఒకటి ఎంఐఎం సిట్టింగ్ సీట్ ఉంది. గతంలో బీఆర్ఎస్ దాన్ని ఇచ్చింది. సో ఎంఐఎం కూడా అడుగుతుంది. సో ఎంఐఎం, సిపిఎం, సిపిఐ, నాట్ సిపిఎం. సిపిఎం కు కాంగ్రెస్ కి ఎటువంటి అలయన్స్ లేదు, వాళ్ళు వేరుగా పోటీ చేస్తారు. సో సిపిఐ 1 సీట్ అడిగింది, ఎంఐఎం అడిగింది. దీనిలో ఇద్దరిట్లో ఒకళ్ళకి ఇవ్వచ్చు. సో 2 పార్టీలకు అవకాశం ఉంటుంది. 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీకి 1 సీట్ ఇవ్వచ్చు. సో పోతే కాంగ్రెస్ మిగిలే 3 కదా. ఈ 3లో ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్సీ సీట్ అడుగుతున్నారు. కాంగ్రెస్ అనేది ఒక మహాసముద్రం కదా. ఈ 3లో ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలి, ఒకటి, ఒక గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా 5. ఒకటి, రెండోది, టికెట్ పోటీ చేసి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వాలా, ఇవ్వద్దా, ఇది ఒకటి క్రైటీరియా. రెండోది, ఆల్రెడీ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చా, ఇవ్వద్దా, ఇదో క్రైటీరియా. ఈ 2 మెయిన్ క్రైటీరియాస్. ఎందుకు నేను అన్నానంటే, ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలంటే, ఇప్పుడు బీసీలకు ఇంత గొడవ జరుగుతుంది కాబట్టి బీసీలకు ఒకటి ఇవ్వాలి. అయితే కొద్దిమంది ఏమంటారంటే, పీసీసీ అధ్యక్షుడు బీసీ, మొన్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ బీసీకి ఇచ్చారు కాబట్టి ఈసారి బీసీకి ఇవ్వకపోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఎస్సీకి ఒకటి, మైనారిటీ ఎస్టీల్లో ఎవరికన్నా ఒకటి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ ఇంత హడావుడి, ఇంత గొడవ జరుగుతున్నప్పుడు బీసీలకు 3 సీట్లు ఇచ్చి ఒకటి కూడా బీసీలకు ఇవ్వలేదంటే డెఫినెట్ గా గొడవ అయిపోద్ది. కాబట్టి కాంగ్రెస్ ఆ డేర్ చేస్తుంది అనుకోను నేను. సో ఒకటి అప్పర్ క్యాస్ట్ కి ఇవ్వచ్చు, ఒకటి బీసీకి ఇవ్వచ్చు, ఒకటి ఎస్సీకి ఇవ్వచ్చు. మైనారిటీ సంబంధించి కానీ ఎస్టీకి కానీ అన్లైక్లీ. లేదా ఇప్పుడు బీసీని తీసేస్తే మళ్ళీ ఎస్సీ కాకుండా మైనారిటీకైనా ఇవ్వాలి. అయితే ఈ ఈక్వేషన్ చేసుకోవాలి. రెండోది, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు టికెట్, ఎమ్మెల్సీ సీటు చాలా మంది అడుగుతున్నారు. జీవన్ రెడ్డి ఉన్నారు, జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, ఎంపీగా పోటీ చేసి నిజామాబాద్ లో ఓడిపోయారు. కానీ అక్కడ సంజయ్ కుమార్ జాయిన్ చేసుకున్నారు, సీనియర్ నేత, పార్టీ కష్టకాలంలో ఎప్పుడు కూడా పార్టీ లాయలిస్ట్, 40-50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ గా ఉన్నారు, శాసనమండలి నేతగా ఉన్నారు. కానీ 2 సార్లు ఓడిపోయారు. ఇస్తేనేమో ఓడిపోయిన వాళ్ళకే అవకాశాలు ఇస్తారంటారు, ఇవ్వకపోతే పార్టీ లాయలిస్టులకు ఇవ్వరా అంటారు. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క జీవన్ రెడ్డికి ఇవ్వమని పట్టుబడతారు. సో జీవన్ రెడ్డికి ఇవ్వాలంటే మరి అందరు మిగతా వాళ్ళు కూడా అడుగుతారు, ఓడిపోయిన వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు అడుగుతారు. ఇవ్వకపోతే ఆయన కన్సిడరేషన్ లేకుండా అక్కడ ఎమ్మెల్యేని సంజయ్ కుమార్ తీసుకున్నారు, అంత సీనియర్ నాయకుడు పొగబెట్టారంటారు. సో ఇటువంటి విషయం లేదు. మదియాష్కి అడుగుతున్నారు. మదియాష్కి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆశించారు ఆయన. చివరి నిమిషంలో ఎల్బీ నగర్ టికెట్ ఇచ్చారు, కానీ అక్కడ సిటీలో వేవ్ లేదు కదా, హైదరాబాద్ సిటీలో వేవ్ లేదు. మధుయాష్కేనే కాదు, ఎవరికి కూడా గెలవలేదు. ఒక మల్రెడ్డి రంగారెడ్డి అక్కడ ఇబ్రహీంపట్నంలో ఆయన ఒక్కడే గెలిచిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఓడిపోయిన వాళ్లకు సంబంధించి టికెట్లు ఇస్తే ఆ పరంగా పాలసీ డిసిజన్ తీసుకుంటే జీవన్ రెడ్డి ఉంటారు, ఆ తర్వాత మధుయాష్కి గౌడ్ ఉంటారు, ఆ తర్వాత మీకు షబ్బీర్ అలీ ఉంటారు మైనార్టీ కోటాలో. ఎందుకంటే మైనార్టీ మంత్రి లేడు రాష్ట్రంలో. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో
మైనారిటీ మంత్రులు ఉన్నారు, ఇక్కడ లేరు. సరే హిమాచల్ ప్రదేశ్ అంటే మైనారిటీ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ 12% పాపులేషన్ పెట్టుకుని మైనారిటీకి కాంగ్రెస్ మంత్రి ఇవ్వకపోతే రేపు బదనాం అవుతుంది. 6 మంత్రి పదవుల్లో ఒకటి మైనారిటీ ఇవ్వాలి, కానీ ఎమ్మెల్యేలు మైనారిటీలు ఎవరు లేరు, గెలవలేదు. ఎమ్మెల్సీ ఒకళ్ళు ఉన్నారు, అమీర్ అలీ ఖాన్, కానీ ఆయన కాంగ్రెస్ బయట నుంచి వచ్చిన వ్యక్తి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ లేరు. సో అజ్మతుల్లా హుస్సేన్ అడుగుతున్నారు, షబ్బీర్ అలీ అడుగుతున్నారు, ఫహీం ఖురేషి అడుగుతున్నారు. ఈ ముగ్గురిట్లో ఎమ్మెల్సీ ఎవరికన్నా ఇస్తే వాళ్ళు మంత్రి పదవి ఖాయం. చాలా మంది పోటీలో ఉన్నారు భరత్, అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి పక్క ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? అట్లేం చెప్పలేము. కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా ఇక్కడ అయిపోయి మొత్తం వీళ్ళు 5 ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ 5 కలిపి ఒక లిస్టు పంపించిన తర్వాత అక్కడ కేసీ వేణుగోపాల్ నుంచో, మల్లికార్జున ఖర్గే నుంచో, రాహుల్ గాంధీ నుంచో వేరే పేరు రావచ్చు. అట్లా డైరెక్ట్ గా సోనియా గాంధీ పేరు రాసిన సందర్భం ఉంది. పిసిసి అధ్యక్ష పదవి విషయంలో రాజశేఖర్ రెడ్డి లాంటి వాడు పొన్నాల లక్ష్మయ్య, లేకపోతే షబ్బీర్ అలీ, మల్లు రవి, నంది ఎల్లయ్య వీళ్ళకి ఇమ్మంటే ఆమె డైరెక్ట్ గా, నేను అప్పుడు 10 జనపతిలో ఉన్నాను, 10 జనపతికు రాజశేఖర్ రెడ్డిని పిలిపించి చూస్తే లోపల డి శ్రీనివాస్ ఉన్నారు. ఇగో ఈయన పిసిసి ప్రెసిడెంట్ చేస్తున్నా నేను అని చెప్పి పంపించేశారు. రాజశేఖర రెడ్డి షాక్. 2008లో జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. కేవీపీ రామచంద్రరావు లాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి 2008 4 సంవత్సరాల వరకు రాజ్యసభ మెంబర్ చేయలేకపోయినారు. కేవీపీకి ఎంత ప్రయారిటీ ఇస్తారు రాజ్యసభ తెలుసు కదా. కానీ 2004లో, 2006లో, 2 సార్లు ఆయనకు రాజ్యసభ మెంబర్ గా చేయలేకపోయినారు, ఎమ్మెల్సీగా చేయలేకపోయినారు. 2008 4 సంవత్సరాల తర్వాత కేవీపీ రాజ్యసభ మెంబర్ గా చేసేందుకు హైకమాండ్ పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు 5 తయారు చేసినా మళ్ళీ కేసీ వేణుగోపాల్ అయిన పేరు చెప్పొచ్చు, మల్లికార్జున ఖర్గే పేరు చెప్పొచ్చు, రాహుల్ గాంధీ చెప్పొచ్చు, సోనియా గాంధీ చెప్పొచ్చు, ప్రియాంక గాంధీ చెప్పొచ్చు. సో ఎవరికి కన్ఫర్మ్ అని మనం ఏం చెప్పలేం. ఇక్కడ కోటాలే మనం చూసుకోవాల్సి ఉంటుంది. కోటాలకు సంబంధించి ఓసీ కోటాలో నేను ఇంతకుముందు చెప్పినట్టు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఎటువంటి రేవంత్ రెడ్డి ఫస్ట్ చాయిస్ ఆల్రెడీ ఆయన పేరు చెప్పేశారు. వేం నరేందర్ రెడ్డి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి. మరి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి ఓకే అంటారా? వాళ్ళు ఓకే అనాలంటే వాళ్ళు చెప్పిన ఒక పేరుకు రేవంత్ రెడ్డి కూడా ఓకే అనాలి. ఇట్లా ఉంటుంది కదా ఫిట్టింగ్ కదా. సో వేం నరేందర్ రెడ్డి పేరు చెప్పారు. వేం నరేందర్ రెడ్డిని మంత్రివర్గంలో కూడా తీసుకుంటారు ఎమ్మెల్సీ చేసి, ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తే. కానీ దీనికి బట్టి ఉత్తమ్ ఓకే అనాలి, హైకమాండ్ కూడా ఓకే అనాలి. వేరే సామాజిక సమీకరణాలు ఈక్వేషన్ కావద్దు. ఇక వేం నరేందర్ రెడ్డి కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రభుత్వ సలహాదారు ఉన్నారంటే రెడ్డి వర్గానికి సంబంధించి జీవన్ రెడ్డి, మరి ఓడిపోయిన వాళ్ళకి ఇస్తే జీవన్ రెడ్డికి ఇవ్వాలి. లేదంటే రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాను. సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, యువకుడు, న్యాయవాది. ఆయన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆయన అడుగుతున్న పరిస్థితి మనకు. అయోధ్య రెడ్డి సిపిఆర్ఓ, చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, రేవంత్ రెడ్డికి తో చాలా అండగా ఉంటూ వస్తున్నారు. 2019-20 తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చర్చల్లో పాల్గొన్నారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్. ఆయనకు నిజానికి ఆలేరు టికెట్ దక్కాలి, కానీ బీసీ ఈక్వేషన్ కారణంగా, నల్గొండలో అందరు రెడ్లు అయిన కారణంగా అక్కడ మనకి ఆలేరు నుంచి బీసీలకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. సో అయోధ్య రెడ్డి కూడా ఆ పోటీలో ఉంటారు. ఇన్ కేస్ ఒకవేళ వేం నరేందర్ రెడ్డికి గనక ఇవ్వని పక్షంలో. లేదు మేము ఓడిపోయిన వాళ్ళకు కూడా ఇస్తామంటే జీవన్ రెడ్డి ఉండొచ్చు, జగ్గారెడ్డి ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు. బీసీల విషయంలో నేను చెప్పినట్టు ఫ్రెష్ అంటే ఏ పోటీలో లేని వాళ్ళు, ఎవరిలో లేని వాళ్ళు అంటే మనకు ఎర్రావతి అనిల్ ఉన్నారు, పద్మశాలి సామాజిక వర్గం. ఆయనకు బాల్కొండ టికెట్ ఇవ్వలేదు. అయితే నామినేటెడ్ పోస్ట్ ఇప్పుడు ఇచ్చారు, మైనింగ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. బట్ ఆయనకు 2009లోనే ఎమ్మెల్యే, మొన్న టికెట్ దక్కలేదు. కాబట్టి ఆల్రెడీ నామినేటెడ్ ఉంది అంటే చెప్పలేం. బట్ పద్మశాలి సామాజిక వర్గం ఇంపార్టెంట్ సామాజిక వర్గం. పద్మశాలికి ఇప్పుడు ఏం పెద్ద ప్రయారిటీ లేదు, రాజ్యసభ సీటు కానీ ఇది కానీ లేదు. సో ఆయనకి ఇవ్వచ్చు. చరణ్ కౌశిక్ యాదవ్కి ఇవ్వచ్చు, యువనేత. ఎన్నికల జాయినింగ్ సమయంలో ఆయన కోఆర్డినేట్ చేశారు. కొనగాల మహేష్, మున్నూరు కాపు సామాజిక వర్గం. మున్నూరు కాపులకి మధ్య కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ చాలా ప్రయారిటీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్రన్ చేసింది. గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ అయితే మనకు తెలుసు బండి సంజయ్, అరవింద్, లక్ష్మణ్ అందరు కాంగ్రెస్ లో మున్నూరు కాపులకి ప్రయారిటీ ఇటీవల కాలంలో ఏం లేదు. కాబట్టి ఒక ఆది శ్రీనివాస్ మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటే మరి మున్నూరు కాపులకి ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వాలి. అప్పుడు కొనగాల మహేష్ పేరు రావచ్చు. ఇంకా ఓడిపోయిన వాళ్ళని తీసుకుంటే మధు యాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ ఇవ్వచ్చు. వి హనుమంతరావు కూడా అడుగుతున్నారు, కౌన్సిల్ చైర్మన్ నన్ను చేయాలి, ఎమ్మెల్సీ చేసి కౌన్సిల్ చైర్మన్ చేయాలని ఆయన అడుగుతున్నారు. సో ఇట్లా చాలా ఈక్వెషన్స్ ఉన్నాయి. ఎస్సీ అయితే అద్దంకి దయాకర్ అడుగుతున్నారు. అద్దంకి దయాకర్ ఆల్మోస్ట్ ఖాయం, ఎందుకంటే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నటి వరకు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఖాయం ఆయనకి ఇవ్వడం. ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి మాల సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేసేందుకు ఆయనకు ఒకళ్ళు ఇవ్వచ్చు. ఒకవేళ వివేక్ ని మంత్రివర్గంలోకి తీసుకుంటే అద్దంకి దయాకర్కి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ మాలలు ఇద్దరు అవుతారు, మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీ కూడా మాల అయితే అది ఇబ్బందికరం. సో ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఒకదాంతో ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుంది చూడాలి. బీఆర్ఎస్ సిచ్యువేషన్ అంటే బీఆర్ఎస్ లో ఎవరికి దాసోజీ శ్రవణ్ కి ఈసారి పక్కా అనుకోవచ్చా? దాసోజీ శ్రవణ్ కు మోస్ట్ లైక్లీ ఛాన్సెస్. అంటే దాసోజీ శ్రవణ్ పాపం బీఆర్ఎస్ కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కాదు, ఉద్యమ సమయంలో ప్రధాన వాయిస్ దాసోజీ శ్రవణ్, బీఆర్ఎస్ వాయిస్ గా ఆయన నిలిచారు. చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఒక మేధావి. ఇప్పుడు కౌన్సిల్ ఎవరు ఉండాలి? మేధావులే కదా. ఇప్పుడు గట్టిగా ఢీకొట్టే వాళ్ళే ఉండాలి కదా. పైగా పార్టీ కమిటెడ్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డిని ప్రతి విషయంలో కార్నర్ చేసేందుకు ఆయనకు ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఉంటారు. అయితే సత్యవతి రాథోడ్కు ఇటీవల విప్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆమెనే కంటిన్యూ చేస్తారు. 2 నెలల ముందే ఇచ్చారు కాబట్టి ఆమెనే కంటిన్యూ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా చాలా సార్లు అభ్యర్థుల ప్రకటన విషయంలో బీఆర్ఎస్ కొంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఈసారి కూడా అదే కంటిన్యూ చేస్తుంది అనుకోవచ్చు. అంటే సస్పెన్స్ ఏమి ఉండదు. ఇంకా ఒక రోజు 2 రోజుల్లో తేలిపోనుంది కాబట్టి ఇంకా సస్పెన్స్ ఏం లేదు. బట్ ఏదేమైనా ఇవాళ 5 సమావేశం అయ్యారు. పంచతంత్రం అని మనం పెట్టాం. 5 కలిసి ఏం డిసైడ్ చేస్తారు? 4 కోసం పంచతంత్రం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి. ఈ 4 వాళ్ళ 3 ఛాయిస్ ఉంది. బహుశా మిత్రపక్షాలకు ఇస్తారు కాబట్టి ఎట్లా సాటిస్ఫై చేస్తారనేది చూడాల్సి ఉంది. సో ఏదైనా ఇంకా నామినేషన్స్ కి మరో 5 days మాత్రమే గడువు ఉంది కాబట్టి మోస్ట్లీ 7th or 8th క్లియర్ గా అభ్యర్థుల ప్రకటన అయితే 2 పార్టీల నుంచి ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ భరత్.